ఒకటి అడుగుతున్నా, పేద ఇంట్లో 65 సంవత్సరాల నిండిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పేదవాళ్ళ ఇళ్లలో 65 సంవత్సరాల వరకు బతుకుతలేరు అని చెప్పాడు కేసీఆర్. మరి ఏం చేస్తారా అని చెప్పి ఎదురు చూశాను. పేదవాళ్ళ ఇళ్లలో 57 ఏళ్ళకే ముసలి వాళ్ళు అవుతున్నారు. కన్న బిడ్డలే అన్నం పెడతలేరు, వాళ్ళకు కష్టమైపోతుంది. ఆ ముసలి వాళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పినప్పుడు వాస్తవం కదా? 57 ఏళ్ళు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తా అన్న వ్యక్తి ఎవరు? కేసీఆర్. ఇచ్చిండమ్మా 50 ఏళ్ళ పెన్షన్లు? 57 ఏళ్ళు దేవుడెరుగు. 65 నిండిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తలేడు. భర్తలు చనిపోయి 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా కూడా ఆ భర్తలు చనిపోయిన విడోస్కి పెన్షన్ ఇస్తలేరు. గతంలో పెన్షన్ గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే వచ్చేది. గతంలో పెన్షన్ గ్రామ పంచాయతీలో పని కాకపోతే ఎంఆర్ఓకు దరఖాస్తు పెట్టుకుంటూ వచ్చేది. కానీ వాళ్ళ పెన్షన్ ఇచ్చేది ఎమ్మెల్యే కాదు, పెన్షన్ ఇచ్చేది సర్పంచ్ కాదు, పెన్షన్ ఇవ్వన్నా లేదా తేల్చి చెప్పేది కేసీఆర్. గుర్తుపెట్టుకో. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, అయ్యా కేసీఆర్ గారు, నేను ఏమి అడగతలేను, నీవు చెప్పిన మీరు హామీ ఇచ్చిన మాట అమలు కావట్లేదు, నీ దండం పెట్టి చెప్తున్నా. ఆ ఏ ఊరికి పైన ముసలోళ్ళు నా 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తానని బిడ్డ పెన్షన్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. భర్త చనిపోయిన బిడ్డ పెన్షన్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. 65 ఏళ్ళు నిండిన బిడ్డ పెన్షన్ వస్తుందని చెప్తున్నంటే వారన్న మాట ఏంటిది? నిజమే ఇస్తలేమో, కానీ ఇప్పుడైతే ఇస్తా అంటాడు. అంటే 4.5 ఏళ్ళు నేనే తాళం వేసుకున్నా, పెన్షన్లు కొత్త ఇయ్యని మాట వాస్తవమే. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇక మర్చిపోరు, ఎన్నికలలో పెన్షన్లు ఇస్తాం, మళ్ళీ ఓట్లు తీసుకుంటామని చెప్పింది కేసీఆర్. అంటే కేసీఆర్కి ముసలి వాళ్ళు గుర్తురారు, కేసీఆర్కు ముసలి వాళ్ళ ఓట్లు గుర్తుకొస్తాయి. ఇవాళ మేం మీకు మాట ఇచ్చిపోతున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే 57 సంవత్సరాల నిండిన వాళ్ళకు పెన్షన్ ఇచ్చే జిమ్మదారు మాదే. పెన్షన్ జిమ్మదారు. ఇంకొక మాట ఇచ్చిపోతున్నా, ముసలాయనకు వస్తే ముసలమ్మకు రాదు పెన్షన్, ముసలమ్మకు వస్తే ముసలాయనకు రాదు పెన్షన్. ఇద్దరి ముసలకు కూడా పెన్షన్ ఇచ్చే జిమ్మదారు మాదే. ఇద్దరు ముసలు. ఇవాళ